అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 21 కావ్య కోరిక. ఇక స్టోరీకి వెళ్తే మంగాతో తన మనసులో మాటలు చెప్పుకుంటూ బాధగా మాట్లాడుతుంది కావ్య. ఇప్పుడు అతని విషయం ఎందుకమ్మా? మీ ఆరోగ్యం అసలే బాగోలేదు, జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఆలోచనలు చేసి మీ ప్రశాంతతను ఎందుకు పోగొట్టుకుంటారు? ఈ ప్రపంచంలో విరాట్ బాబు ఒక్కడే ఉన్నాడా ఏంటి? ఖచ్చితంగా మీకు తగ్గవాడు త్వరలోనే దొరుకుతాడు. పెళ్ళైనవాడు నీకెందుకు తల్లి అని మంచి చెప్పే ప్రయత్నం చేసింది మంగ. ఏమో మంగ, నువ్వు ఎంత చెప్పినా నార్మల్ కాలేకపోతున్నాను. ఆ అమ్మాయి ఇంకా కాలేజ్ స్టూడెంట్, అస్సలు మేనర్స్ ఫ్యాషన్స్ ఏమీ లేవు. విరాట్ స్టేటస్కి కూడా ఏమాత్రం సరిపోదు. అలాంటి అమ్మాయితో ఎన్ని రోజులు నెగ్గుతాడు? ఏదో ఒక రోజు ఖచ్చితంగా విడాకులిస్తాడు. ఎందుకంటే అతని పక్కన ఉండే అర్హత కేవలం నాకే ఉంది. ఇప్పటికీ ఎప్పటికీ అతని జీవితంలో ఎంతమంది అమ్మాయిలు రాని పోని, అతనితో ఆఖరి వరకు ఉండేది కేవలం నేనే. ఆ హాస్ని వచ్చిన దారి పోయేలా నేను చేస్తాను అని కోపంగా అంది కావ్య. మీ ఆరోగ్యం అసలే బాగోలేదు. మీ శరీరం చాలా డెలికేట్గా ఉంది. జాగ్రత్తగా ఉండమని చెప్పారు కదమ్మా డాక్టర్స్. ఇలాంటి అనవసరపు ఆలోచనలతో ఆరోగ్యం పాడు చేసుకుంటే ఇబ్బంది పడేది మీరే. కాస్త నా మాట వినండి తల్లి అంది మంగ. ఎలా ఉండమంటావు మంగా? ఆ దయ్యాన్ని విరాట్ పక్కన చూస్తూ ఉంటే కోపం వస్తుంది. ఏదో ఒకటి చేసి నా విరాట్ జీవితం నుండి తరిమేయాలని అనిపిస్తోంది అని ఆవేదనగా అంది కావ్య. నేను మీ బాధని అర్థం చేసుకోగలను. దయచేసి మీరు ఆవేశపడకండి. అది మీ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి అని కంగారుగా అంది మంగ. ఈ ప్రపంచంలో నాకు సంతోషం ఇవ్వగలిగేది కేవలం విరాట్ ఒక్కడే అని శూన్యంలోకి చూస్తూ ఒక్కసారిగా అలా ఉండిపోయింది కావ్య. ఇదిలా ఉండగా హాస్పిటల్లో ఉన్న హాస్నికి చాలా విసుగ్గా ఉంది. అప్పటికే ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అది 3వ రోజు. అన్ని రకాల టెస్టులు చేసి అంతా బాగుందని కన్ఫర్మ్ చేసిన డాక్టర్స్ హాస్ని తలకు ఉన్న కట్టను రిమూవ్ చేసి ఎందుకైనా మంచిదని 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచమని అక్కడే ఉంచేశారు. దాంతో మరింత చిరాగ్గా ఫీల్ అవుతూ, దేవుడా, ఇలా పేషెంట్లా ఉండటం నాకు కష్టంగా ఉంది. అసలే టైంపాస్ అవ్వట్లేదు. ఈ హిట్లర్ ఏమో బయటికి వెళ్లకుండా ఇక్కడే కాపలా కాస్తున్నారు. మొబైల్ కూడా చూడనివ్వట్లేదు. అలా పడుకొని విసుగు చెందుతోంది. పోనీ కీర్తితో మాట్లాడుతూ టైం పాస్ చేద్దామంటే ఆ అదృష్టం కూడా నా ముఖానికి లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని లోపలే వాపోయింది. ఇంతలో ఏదో గుర్తొచ్చినట్లు, టైం పాస్ చేయడానికి ఫోన్ లేకపోతే ఏమైంది? నా నోరుంది కదా, అది వాడుకుంటే పోలా అని సంబరంగా అనుకుంటూ నోటుకొచ్చిన పాటలన్నీ పాడడం స్టార్ట్ చేసింది. ఇంతలో వెంకీ మామ చెప్పిన కవిత గుర్తొచ్చి, ఆ కవిత మన పరిస్థితికి బాగా సింక్ అవుతుంది హాసిని, చెప్పుకొని ఆనందించు అని తనకు తాను ఉత్సాహపరుచుకొని తలెత్తి సీలింగ్ వైపు చూస్తూ, దేవుడా, ఓ మంచి దేవుడా, తినడానికి తిండిచ్చావు, తాగడానికి మంచి నీళ్ళిచ్చావు, కానీ పడుకోవడానికి హాస్పిటల్ బెడ్ ఎందుకు ఇచ్చావు? వై మీ? అందుకే నువ్వు నాకు నచ్చలేదు. అయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, ఎందుకంటే నేను హాస్ని కాబట్టి అని పిచ్చి పిచ్చిగా వాగింది హాస్ని. ఆమెను అసహనంగా చూస్తూ, తలకు దెబ్బ తగలడం వల్ల బ్రెయిన్ కూడా చిప్పు దెబ్బనట్లుంది, ఇంకోసారి టెస్ట్ చేయిస్తే సరి అని వెటకారంగా అన్నాడు విరాట్. ఏం అక్కర్లేదు, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, చక్కగా హుషారుగా ఉన్నాను, కావాలంటే ఇప్పుడే చూపిస్తాను అంటూ స్ట్రింగ్ లాగా పైకి లేచింది హాస్ని. అక్కడి నుండి ఒక్క అడుగు బయటపడిందో కాలు విరగ్గొడతాను అని వార్నింగ్ టోన్తో అంటున్న విరాట్ వైపు కొరకొర చూస్తూ, మీరే అన్నారు కదా టెస్ట్ చేయించాలని, మరి నేను బాగున్నట్లు ప్రూవ్ చేయాలి కదా అని అంది హాస్ని. ఆల్రెడీ ప్రూవ్ అయింది. నేను నీ బ్రెయిన్ గురించి అంటే నువ్వు నీ బాడీ గురించి చెప్పావు అని సూటిగా చెప్పాడు విరాట్. అంతకంటే ఓవర్ యాక్షన్ చేస్తే విరాట్ ఏం చేస్తాడని భయంతో గట్టిగా కళ్ళు మూసుకొని పడుకున్నట్లు యాక్ట్ చేసింది హాస్ని. ఇంతలో ఒక ఎమర్జెన్సీ వర్క్ రావడంతో బయటకు వెళ్ళాడు విరాట్. అదే అదునుగా భావించి ఫాస్ట్గా బెడ్ నుండి లేచి గబగబా తన బ్యాగ్ దగ్గరికి వెళ్ళి అందులో నుండి మొబైల్ని బయటకు తీసింది. అమ్మయ్య, బుజ్జిదాన్లో ఇంకా ఛార్జింగ్ ఉంది, సూపర్గా సింహం వచ్చే వరకు గేమ్స్ ఆడుకోవచ్చు అని సంబరంగా అనుకుంటూ బెడ్ మీద బాసిం పట్టు వేసుకొని కూర్చొని బిజీగా గేమ్స్లో మునిగిపోయింది హాస్ని. అలా ఎంతసేపు ఉందో తెలియదు కానీ ఇంతలో ఎవరో రూమ్ డోర్ ఓపెన్ చేస్తున్న సౌండ్ వినిపించింది.
అదేంటి ఈ హిట్లర్ అప్పుడే వచ్చేశాడు? బాబోయ్, ఇప్పుడైతే కనుక నేను గేమ్ ఆడుతున్నానని తెలిస్తే నాకు ఇక్కడే ఆఖరి రోజు అవుతుంది అని కంగారుగా అనుకుంటూ మొబైల్ను పిల్లో కింద పెట్టేసి ఏమీ అరిగినట్లు తిరిగి దుప్పటి ముసుగు పెట్టింది హాస్ని. అప్పుడే తన ముందు పొడుగ్గా ఉన్న వ్యక్తి నిల్చొని చేతులు కట్టుకొని తన వైపే చూస్తుండడంతో, నువ్వెవర్రా బాబు, నా ముందు నిల్చున్నావు? నీకేం పనిలేదా? అలా దయ్యంలా కళ్ళార్పకుండా చూస్తున్నావు? ఇలా ఎంతసేపు యాక్ట్ చేయాలి అని దుప్పటి నుంచే కొంచెం తీసి తొంగి చూసిన హాస్నికి తన వైపే సూటిగా చూస్తున్న రక్షిత్ కనిపించాడు. అతన్ని చూసి, హలో రక్షిత్ గారు, ఎలా ఉన్నారు? ఎప్పుడు వచ్చారు? విరాట్ కోసం వచ్చారా? తను బయటకు వెళ్ళారు, టీని తాగుతారా అని పలకరించింది హాస్ని. సాల్ట్ కలిపిన బ్లాక్ టీ తాగే అలవాటు నాకు లేదు, ముఖం సీరియస్గా పెట్టుకొని అన్నాడు రక్షిత్. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు? మొన్న ఆ టీ ఇచ్చింది నేనని అర్థమైపోయిందా అని లోపలే అనుకుంటూ బయటికి మాత్రం ఏమీ ఎరగనట్లు, మీరు తాగాలని అనుకున్నా ఇక్కడ నిమ్మకాయలు లేవు అని వెటకారంగా అంది హాస్ని. ఓ, అయితే ఇదంతా నువ్వు కావాలని నా అటెన్షన్ కోసం చేశావు కదా అని హాస్ని వైపు సూటిగా చూస్తూ అడిగాడు రక్షిత్. నేనేం చేశాను? అయినా మీ బోడీ అటెన్షన్ నాకెందుకు? నువ్వేమైనా సెలబ్రిటీవా? పెంకీగా అంది హాస్ని. ఆ ప్యాలెస్లో నువ్వు కాక కొత్త వాళ్ళు ఇంకెవరున్నారు? మోస్ట్లీ నాకు టీ ఎలా ఉంటే ఇష్టమో సూరజ్కి ఇంకా సరితకి బాగా తెలుసు. ఇన్ని సంవత్సరాల్లో లేనిది సరిగ్గా నువ్వున్న రోజు అలా జరిగిందంటే ఇది నీ పని అని నాకు అర్థం అవ్వదనుకున్నావా అని కోపంగా అన్నాడు రక్షిత్. నువ్వు కావాలని ఏదేదో ఊహించుకొని నన్ను బ్లేమ్ చేస్తే అస్సలు ఊరుకోను. నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను అని దబాయింపు మొదలుపెట్టింది హాస్ని. నువ్వెన్ని చెప్పినా నీ మీద నా అనుమానం మాత్రం పోలేదు. అందుకే ఈ విషయాన్ని విరాట్ దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను అని హాస్ని గుండెల్లో బాంబు పేల్చాడు రక్షిత్. ఇంతలో దేని గురించి మాట్లాడుతున్నారు అని వినిపించిన విరాట్ వాయిస్కి ఒక్కసారిగా టెన్షన్ పడిపోయింది హాస్ని. కంగారుగా తలెత్తి చూసిన ఆమెకు తననే తీక్షణంగా చూస్తున్న విరాట్ కనిపించాడు. బాబోయ్, ఇదేంటి పోలీస్ దొంగను చూస్తున్నట్లు అలా చూస్తున్నాడు? కొంపతీసి మా మాటలన్నీ వినేశాడా అని కంగారుగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది హాస్ని. అప్పుడే నేను నీకోసమే ఎదురుచూస్తున్నాను, నీతో మాట్లాడే పని ఉంది అన్న రక్షిత్ మాటలు విని అతన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు విరాట్. అమ్మయ్య, బయటికి వెళ్ళిపోయారు, కాసేపు హ్యాపీగా గేమ్స్ ఆడుకోవచ్చు అని సంబరపడుతున్న హాస్ని ఆనందం మీద నీళ్లు చల్లినట్లు వెంటనే తిరిగి వచ్చి అక్కడున్న సోఫాలో సీరియస్గా కూర్చున్నాడు విరాట్. అదేంటి అప్పుడే వచ్చేశారు? మీ ఫ్రెండ్ వెళ్ళిపోయారా అని ఆరాగా అడిగింది హాస్ని. వెళ్ళిపోయాడు, కానీ అతని మీద నీకెందుకు అంత ఇంట్రెస్ట్ అని తీవ్రమైన స్వరంతో అడిగాడు విరాట్. ఏదో మీ ఫ్రెండ్ కదా అని క్యాజువల్గా అడిగాను అని తడబడుతూ అంది హాస్ని. తను నా ఫ్రెండ్ కాదు అని సీరియస్గా చెప్పాడు విరాట్. అంటే శత్రువా? నోటు దురదతో అడిగింది హాస్ని. ఆ విషయం తర్వాత, నేను వచ్చేసరికి అతనితో ఏం మాట్లాడుతున్నావు సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు విరాట్. అదా, జస్ట్ క్యాజువల్ టాక్, ఏదో మీ స్నేహితుడు కదా అని మర్యాద కొద్దీ టీ తాగుతారా అని అడిగాను. వద్దు అన్నారు, ఇంతలో మీరు వచ్చారు, అంతే, అంతకుమించి ఏం లేదు అని అమాయకంగా ముఖం పెట్టుకొని అంది హాస్ని. అప్పుడే హాస్నికి చెకప్ చేయడానికి ఎవరో రావడంతో ఆ డిస్కషన్ అక్కడితో ముగిసిపోయింది. ఆమె హెల్త్ స్టేబుల్గా ఉండడంతో డిశ్చార్జ్ చేయించి ప్యాలెస్కి తీసుకొచ్చాడు విరాట్. ప్యాలెస్కి వచ్చిన తర్వాత కూడా మరో 2 రోజులు రెస్ట్ అవసరమని డాక్టర్ సూచించడంతో ఇంట్లోనే ఉండిపోయింది హాస్ని. గదిలో కూర్చున్న హాస్నికి తన కీర్తితో మాట్లాడి 3 రోజులైందని గుర్తొచ్చి తనకి కాల్ చేసింది. కాల్ అటెండ్ చేసిన కీర్తి, వస్తే దొంగ ముఖం, 3 రోజులు ఏమైపోయావే? ఇంకాసేపు అయితే హాస్ని కనబడటలేదు అని పేపర్లో ప్రకటన ఇద్దామని ఫిక్స్ అయ్యాను అని కోపంగా అంది కీర్తి. అంత పని చేయకు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది, ఈరోజే హాస్పిటల్ నుండి వచ్చాను అంటూ జరిగిందంతా ఆమెకు వివరంగా చెప్పింది హాస్ని. బాబోయ్, ఇంత జరిగితే ఇప్పుడా చెప్పేది? అయినా హార్తికి ఇదేం రోగం? సొంత సిస్టర్ అని కూడా లేకుండా ఇంతవరకు తెగించింది. దాని బుగ్గలు పగలగొట్టించి విరాట్ గారు మంచి పని చేశారు, తగిన శాస్తి జరిగింది అని తన కోపంతో చెప్పింది ఆ కీర్తి. ఇక ఆ విషయం వదిలే అంటూ ఆ స్నేహితులు ఇద్దరూ కాలేజ్ విషయాలు మాట్లాడుకుంటూ గడిపారు. కాసేపటికి ఆమె కాల్ కట్ చేసిన హాస్ని, ఈ ఇన్సిడెంట్ జరిగి 3 రోజులైంది. హార్తి ఇంటికి వెళ్ళగానే మా నాన్నకి ఈ విషయం చెప్పే ఉంటుంది, కానీ నేను హాస్పిటల్లో ఉంటే
చూడ్డానికి కూడా రాలేదు. కనీసం ఫోన్ కూడా లేదు. ఎలా ఉన్నానని కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. బహుశా ప్రపంచంలో ఇలాంటి ఘోరమైన తండ్రి నాకు మాత్రమే ఉన్నాడేమో అని బాధగా అనుకుంది హాస్ని. ఆమె అలా ఆలోచనలో ఉండగానే తన ఫోన్ మరోసారి రింగ్ అయింది. మళ్ళీ ఎవరు చేశారు అని విసుగ్గా అనుకుంటూ డిస్ప్లేలో నేమ్ చూసి హాస్ని షాక్ అయిపోయింది. ఆ కాల్ చేసిన వ్యక్తి మహేంద్ర వర్మ. మాట్లాడాలా వద్దా అనుకుంటూ సంశయంగానే కాల్ అటెండ్ చేసిన హాస్ని, ఎలా ఉన్నారు వదినా అని అడిగిన మహేంద్ర వర్మ మాటలకి కాసేపటికి సైలెంట్ అయిపోయింది. ఒకప్పుడు ఎంతగానో ప్రేమించిన వ్యక్తి నుండి వదినా అనే పిలుపు ఆమె హృదయాన్ని తూట్లు పొడిచింది. లోపలే బాధపడుతూ మౌనంగా ఉన్న హాస్ని, మిమ్మల్నే వదినా అన్న మహేంద్ర వర్మ పిలుపుకి స్పృహలోకి వచ్చి, బాగానే ఉన్నాను అని పొడిపొడిగా సమాధానం చెప్పింది. మీకు యాక్సిడెంట్ అయిందని తెలిసింది. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది పరామర్శించాడు మహేంద్ర వర్మ. ఇప్పుడు బాగానే ఉంది. డిశ్చార్జ్ అయ్యి ఈరోజే ఇంటికి వచ్చాను అని బదులిచ్చింది హాస్ని. అసలు ఎలా జరిగింది అని అడిగాడు మహేంద్ర వర్మ. జస్ట్ చిన్న యాక్సిడెంట్ అంతే. కారు కింద పడిపోయాను. త్రుటిలో తప్పించుకున్నాను. ఇప్పుడు బాగానే ఉన్నాను అని చిన్నగా అంది హాస్ని. టేక్ కేర్ వదినా. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కాస్త చూసుకోండి అన్నాడు మహేంద్ర వర్మ. అలాగే, జాగ్రత్తగా ఉంటాను. మీకు గుర్తుంది కదా మన ఫస్ట్ మీట్ అని అడిగింది హాస్ని. సరిగ్గా గుర్తులేదు అని ఆలోచిస్తూ చెప్పాడు మహేంద్ర వర్మ. ఒకసారి కారు కింద పడిపోయే టైంలో సేవ్ చేశారు అని గుర్తు చేసే ప్రయత్నం చేసింది హాస్ని. ఎస్, అప్పుడు కూడా మీరు ముందు వెనక చూసుకోకుండా రోడ్ క్రాస్ చేశారు. చూడ్డానికి కిడ్లా ఉంటారేమో. ఇదేంటి ఈ అమ్మాయి ఇలా వెళ్ళిపోతుంది, కొంచెం కూడా జాగ్రత్త లేకుండా అని కంగారు పడ్డాను అన్నాడు మహేంద్ర. కిడ్డా అని అయోమయంగా అడిగింది హాస్ని. అవును, మీరు అలాగే ఉంటారు. సరే, ఇప్పటికే చాలా లేట్ అయింది, పడుకోండి, బాయ్ అని కాల్ కట్ చేశాడు మహేంద్ర. కట్ అయిన మొబైల్ వైపు నిర్భావంగా చూస్తూ, ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఎంత తేడా ఉంది. ఒకరు నిత్యం మండే అగ్నిపర్వతం అయితే మరొకరు చల్లటి మంచు. విరాట్ ఎప్పుడూ కోపంగా ఉంటాడు, కానీ మహి ఎప్పుడూ నవ్విస్తూ ఉంటాడు. డబ్బు, పవర్ అన్నిట్లో ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అన్న అందరినీ డామినేట్ చేస్తూ బెదిరిస్తూ ఉంటే తమ్ముడు మాత్రం ఫ్రెండ్లీగా ఉంటూ నవ్విస్తూ పని చేయిస్తాడు. డబ్బులు మాత్రమే కావాలనుకునే వాళ్ళు విరాట్ వెనుక పడితే, నాలాంటి అమ్మాయి మాత్రం చిరునవ్వుతో ఉండే మహీనే కోరుకుంటారు. బట్ నా డెస్టినీ మాత్రం రాక్షసుని నా జీవితంలోకి పంపింది అని నిట్టూర్చింది హాస్ని. అప్పటికి రాత్రి 11 అయింది. విరాట్ ఇంకా రాలేదు. పడుకుందామని ట్రై చేస్తే ఎంతకీ నిద్ర పట్టలేదు. ఏం చేయాలో తెలియక కాసేపు అటు ఇటు తిరిగింది. ఇక బోర్ కొట్టి మొబైల్లో గేమ్ ఆడుకోవడం స్టార్ట్ చేసింది. అలా ఎంతసేపు అయిందో తెలియదు. ఇంతలో ఎవరివో అడుగులు చప్పుడు వినిపించింది. అంతే, అప్పటి వరకు గేమ్లో బిజీగా ఉన్న హాస్ని విరాట్ వచ్చేశాడు అన్న హడావిడితో మొబైల్ దాచేసి హైడ్ చేసి లైట్ ఆపేసి దుప్పటి ముసుగు పెట్టింది. ఎందుకంటే ఇంతకుముందు అలాగే ఆడుకుంటూ 12 అయ్యే వరకు నిద్రపోకుండా ఉందని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఇలా కనిపిస్తే ఏం చేస్తాడోనని భయపడింది హాస్ని. అప్పుడే రూమ్ డోర్ తెరిచి లోపలికి ఎంటర్ అయ్యాడు విరాట్. అతను రావడం గమనించి గట్టిగా కళ్ళు మూసుకొని పడుకున్నట్లు నటించింది హాస్ని. నిదానంగా వచ్చి లైట్స్ ఆన్ చేసి హాస్ని బెడ్ దగ్గరికి వెళ్ళి ఆమెను గమనిస్తూ చేతులు కట్టుకొని నిల్చున్నాడు విరాట్. అతి కష్టంగా ఊపిరి బిగబట్టి నిజంగా నిద్ర పట్టినట్లు యాక్ట్ చేస్తున్న హాస్నిని కాసేపు పరీక్షగా చూసి సైలెంట్గా వెనుతిరిగిన విరాట్ వెంటనే లైట్స్ ఆఫ్ చేసి డోర్ ఓపెన్ చేశాడు. బెడ్ మీద నిద్ర నటిస్తున్న హాస్ని లైట్స్ ఆగిపోవడం, డోర్ ఓపెన్ చేసిన సౌండ్ రావడంతో విరాట్ వెళ్ళిపోయాడు అనుకొని ముందు వెనక ఆలోచించకుండా పైకి లేచి బెడ్ దిగి, హే, హిట్లర్ వెళ్ళిపోయాడు, నా యాక్టింగ్ నమ్మేశాడు అని అరుస్తూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. అలా గంతులు వేస్తూ డోర్ వైపు చూసిన హాస్ని షాక్తో నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయింది. హాస్ని దేన్ని చూసి షాక్ అయింది? ఆమె పరిస్థితి ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి.
అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.